దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ధైర్యము చెడిపోతున్న సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో కనబడుతున్నాయి. ఆ పరిస్థితులన్నిటిలో మనము ధైర్యము విడిచిపెట్టకూడదు అని లేఖనము సెలవిస్తుంది. దావీదు జీవితంలో కూడా ఇలాంటి సందర్భమే ఎదురైంది. ఆజానుబాహుడైన గొలియాతు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సిద్ధమై రంకెలు వేయుచున్న సందర్భంలో అందరూ అతని ఎత్తును, అతని బలాన్ని, పైరూపాన్ని చూచి ధైర్యమును విడిచిపెట్టి భయపడుతున్న తరుణంలో దావీదు ధైర్యముగా దేవుని పేరట గొలియాతుతో యుద్ధమునకు బయలుదేరి ఆ యుద్ధములో దేవుని సహాయముతో జయము పొందుకున్నట్లుగా మనము చూడగలం. మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాలలో మనము భయపడుతున్నాం, ధైర్యాన్ని కోల్పోతున్నాం. కానీ మన దేవుడు ఎప్పటికప్పుడు మనకు తోడయ్యుండి భయపడుతున్న ప్రతి పరిస్థితులలో నేను మీకు తోడయ్యుంటాను, భయపడకుడి అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితాల్లో ఉన్న ప్రతి అధైర్యము నుంచి దేవుడు మిమ్మలను విడిపించి మీ ప్రతి పరిస్థితిని సరిచేసి ఆయన మిమ్మను ధైర్యపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. ఈ దినము కొరకు కృతజ్ఞతలు ప్రవ్వా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో ధైర్యము కోల్పోతున్నారో ప్రతి పరిస్థితులలో వారి పక్షముగా మీరుండండి. వారికి మీరు తోడయ్యుండి గొప్ప ధైర్యమును కలుగ చేయండి. చదువుకుంటున్న బిడ్డలున్నారయ్యా, ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. వారి ఉద్యోగములలో తోడుగా ఉండండి దేవా. ప్రతి వారిని మీరు ఆశీర్వదించి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.